ఈ మిషన్ లేకున్నా మనం నిడిల్‌తో పర్ఫెక్ట్‌గా ఒక 5 మినిట్స్‌లో ఎలా ఆల్టరేషన్ చేసుకోవాలంటే ఇలా కర్వ్ లాగా వస్తే మనకు కరెక్ట్‌గా ఫిట్ అవుతుందనమాట డ్రెస్ అనేది. అంటే సో, మనకు కరెక్ట్‌గా మనకి ఫిట్ అయ్యే విధంగా ఎలా ఆల్టరేషన్ చేయాలనేది వీడియోలో. హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మన డ్రెస్‌లో ఆల్టరేషన్ అనేది మిషన్ లేకున్నా మనం నిడిల్‌తో పర్ఫెక్ట్‌గా ఒక 5 మినిట్స్‌లో ఎలా ఆల్టరేషన్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను అనమాట. సో, మనకు కరెక్ట్‌గా మనకి ఫిట్ అయ్యే విధంగా ఎలా ఆల్టరేషన్ చేయాలనేది వీడియోలో చూపిస్తున్నాను. సో, ఇలా మనం డ్రెస్ అనేది ఉల్టా వేసుకొని మీకు ఎంతైతే టైట్ కావాలో చూసుకోవాలన్నమాట. సో, ఇలా మనకు చెస్ట్ కింది నుంచి మనం చూసుకోవాలి. అక్కడ మనకి ఎంత టైట్ కావాలో చూసుకున్న తర్వాతే ఒక మార్క్ చేసుకోండి. సో, ఇలా చేస్తే కరెక్ట్‌గా వస్తుందన్నమాట. మీకు ఒకవేళ కాటన్ డ్రెస్ అనుకోండి, మీరు వాష్ చేస్తే టైట్ అయిపోద్ది కాబట్టి కొంచెం లూజే మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఇలా కాకుండా మీ దగ్గర టేప్ ఉందనుకోండి, టేప్ అనేది మీరు షోల్డర్ నుంచి కిందికి పెట్టేసి 13.5కి చేసుకుంటే సరిపోతుంది. మార్క్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. టేప్ లేదనుకోండి, వేసుకొని అలా మార్క్ చేసుకోండి. సో, కరెక్ట్‌గా ఎవరికైనా 13.5 దగ్గర చేసేసుకోవచ్చు. సో, ఇలా పెట్టేసుకున్న తర్వాత సో, ఇక్కడ మార్క్ పెట్టిన దగ్గర మనకు ఒక మార్కర్ తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. కొంచెం నడుము దగ్గర టైట్ ఉండాలి. సో, చెస్ట్ దగ్గర ఎక్కువ టైట్ వేసుకోవద్దనమాట. ఇలా మీకు కనిపిస్తుందా వీడియోలో? ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. అలాగే 2 వైపులు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము ఒకవేళ మిషన్ ఉంటే దానిపైన డైరెక్ట్ కుట్టు వేసుకోవచ్చు. మళ్ళీ వేయకుండా కరెక్ట్‌గా సెట్ అవుతుందన్నమాట. ఒకవేళ మీరు బయట ఇచ్చిన లైట్ ఇలా వేశారనుకోండి స్ట్రెయిట్‌గా, మీకు చెస్ట్ దగ్గర టైట్‌గా ఉంటుంది, నడుము టైట్‌గా ఉంటుంది. అంత చూడడానికి కరెక్ట్‌గా సెట్ అవ్వదనమాట డ్రెస్ అనేది. సో, ఇలా నడుము దగ్గర టైట్‌గా వేసి కొంచెం ఇలా రావాలన్నమాట షేప్ అనేది. ఇలా వస్తే కరెక్ట్‌గా మనకు చూడడానికి బాగుంటుంది. చెస్ట్ దగ్గర లూజ్ ఉంటుంది. సో, ఫిట్టింగ్ అనేది బాగుంటుందన్నమాట. ఆ తర్వాత ఇలా నిడిల్ తీసుకొని ఒక మిషన్ ఉంటే అలా వేసేసుకోవచ్చు. లేదు అంటే ఇలా మ్యాచింగ్ థ్రెడ్ తీసేసుకొని 2 లైన్స్ పెట్టేసుకొని ఇలా కుట్టుకోవాలన్నమాట. సో, ఇదైతే చాలా వరకు మిషన్ లేని వాళ్ళకి, అలాగే హాస్టల్స్ ఉన్న వాళ్ళకి సడన్గా డ్రెస్ వేసుకోవాలనుకుంటే ఇలా 5 మినిట్స్లో స్టిచ్చింగ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది. సో, మిషన్ లేకుండా మనం ఈజీగా ఇలా 5 మినిట్స్లో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా చేయాలని అనుకుంటారు. సో, ఇది కూడా రాని వాళ్ళు ఉంటారనమాట. సో, బయట స్టిచ్చింగ్ ఇస్తే టైట్గా వేస్తారు, కరెక్ట్గా ఫిట్టింగ్ ఉండదు. సో, అదేదో మనం కరెక్ట్గా మార్క్ చేసుకొని ఒక మ్యాచింగ్ థ్రెడ్ తోటి ఇలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, ఒకటేసారికి సెట్ అయిపోతుంది అనమాట. కాటన్ డ్రెస్ అయితే ఫస్ట్ మీరు వాష్ చేసిన తర్వాత, లేదంటే కొంచెం లూజ్గా వేసుకోండి. ఒకసారి వాష్ చేస్తే టైట్గా అయిపోతుంది కాబట్టి ఇలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా 2 సైడ్స్ మనం కుట్టుకుంటే సరిపోతుంది అనమాట. కరెక్ట్గా ఫిట్ అవుతుంది. కొంచెమే ఉందన్నమాట. ఇది మీడియం సైజ్ కాబట్టి కొంచెమే కుట్టు పడింది. అదే కొంచెం ఎల్ సైజ్ లాంటివి అయితే పెద్దగా ఇలా పడతాయి అనమాట. సో, అప్పుడు కూడా బాగుంటుంది డ్రెస్ వేసుకుంటే. సో, మరీ చెస్ట్ దగ్గర టైట్గా వేసుకున్నారనుకోండి, అంత చూడడానికి అయితే బాగుండదు. సరే కదా, ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ టైట్గా ఇలా కర్వ్ లాగా వస్తే మనకు కరెక్ట్గా ఫిట్ అవుతుందన్నమాట డ్రెస్ అనేది. అంటే మరీ టైట్గా కాకుండా నడుము దగ్గర టైట్గా ఉండి, అలాగే చెస్ట్ దగ్గర లూజ్గా ఇలా బాగుంటుంది అనమాట. కరెక్ట్గా ఫిట్ అవుతుంది. సో, ఈ విధంగా అయితే మీరు మార్క్ చేసుకొని అయితే స్టిచ్ చేసుకోండి. సో, ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మరొక వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.